చెత్తలో నా కంపుతో నా బాక్స్ లో ఎలా ఉన్నారయ్యా అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కంపు నార్మల్ గానే మనం చెత్త పడేసినప్పుడు వాళ్ళు కుళ్ళబెట్టి అంటున్నారు 1 వీక్ అంటే ఒక 3 days అనుకో, మోస్ట్లీ 3 days అనుకో. 3 days నుంచి కుళ్ళబెట్టినా సరే ఆ వెజిటబుల్ వేస్ట్ అనేది చాలా అంటే చాలా కంపు వస్తుంది. అలాంటిది షాలిని కానీ తను చేసిన యాక్ట్ కానీ అది ఫాస్ట్ గా టాస్క్ ని అర్థం చేసుకుని తనకైతే ఎవరైతే మనకి జెండ్ చేశాడో తనకి టాస్క్ అర్థం కాలే. టాస్క్ అర్థం కాకుండా నార్మల్ గా కిందకి వచ్చేసి ఆ పొటాటోస్ ని విప్పడం అయితే జరిగింది. బట్ షాలిని ఆ కంపుని భరిస్తూ టాస్క్ ని అర్థం చేసుకుని వాళ్ళు ఒకసారి చెప్తారు. అండ్ బిగ్ బాస్ లో కూడా మనకి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి చెప్తుంటారు. మోస్ట్లీ ఇక్కడైతే 2-3 సార్లు టాస్క్ అర్థం చేసుకుని చెప్తుంటారు. సో అది క్లియర్ గా అర్థం చేసుకుని ఆ కంపును భరిస్తూ ఆ పొటాటోస్ లో ఉన్న నంబర్స్ ని తీసుకుని అండ్ కొంచెం లక్ బేస్డ్ అనుకోవచ్చు లాస్ట్ లో ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ 3 numbers ప్యాటర్న్ మనం గెస్ట్ చేయడము. సో అలాగైనా సరే ఆ కంపును భరిస్తూ టాస్క్ అయితే సూపర్ గా చేసిందని అయితే నాకు అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన వాళ్ళల్లో టాప్ 15 లో ఉన్న వాళ్ళలో ఎవరు నీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ అండ్ ఎందుకు? బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు అంత షార్ట్ హెయిర్ చేసుకోవడం, బాగా చేసుకున్నంత షార్ట్ హెయిర్ ఇప్పటి వరకు చేసుకోవడం అయితే నేను ఇప్పటి వరకు చూడలేదు. అండ్ ఇక్కడ వరకు నెక్ వరకు చేసుకున్నారు చాలా మంది బిగ్ బాస్ లోపలికి వెళ్ళినప్పుడు కానీ. అండ్ అదే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వస్తారు మొత్తం అందరూ. కానీ ఆ డేర్ స్టెప్ తీసుకోవడం కూడా, ఎందుకంటే ఆడవాళ్ళకి హెయిర్ చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి ఆ డేర్ స్టెప్ తీసుకోవడం కూడా మొత్తం అందరూ ద బెస్ట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. అండ్ అగ్ని పరీక్ష ఇప్పుడిప్పుడే నార్మల్ గా పుంజుకుంటుందని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఆ స్టెప్ ఏదైతే తీసుకుందో దానికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అంటే కనుక ఆ డేర్ స్టెప్ తీసుకోవడానికి అందరూ ముందుకు వచ్చారు. బాగి అచీవ్ చేసింది అండ్ బాగి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అండ్ ఎలా మాట్లాడాలో రెస్పాన్స్ కూడా, జడ్జెస్ కి క్వశ్చన్స్ కానీ రెస్పాన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో బాగి డిజర్వ్ టు బి ఇన్ ద టాప్ 15 అయితే నాకు అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? చాలా మందికి అనిపిస్తుంది ఎక్స్ కాల్ చేయడం పెద్ద మ్యాటరా, లేదంటే ఎక్స్ కాల్ చేసి నేను మిస్ అవుతున్నానని చెప్పడం పెద్ద మ్యాటర్, మేము కూడా చాలా సార్లు చేస్తూ ఉంటామని. బట్ ఆ స్టేజ్ లో నీకు నార్మల్ గా వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది నీకు ఎటువంటి తెలీదు. ఆ స్టేజ్ లో ఒకవేళ వాళ్ళు ఏమైనా తిట్టినా సరే తీసుకోగలగాలి. కాబట్టి ఆ స్టేజ్ లో బిగ్ బాస్ అనేది చాలా మంది చూస్తూ ఉంటారు. దాంట్లో కూడా తను ఆ డే స్టెప్ తీసుకుని ఎక్స్ కాల్ చేసి అలా చెప్పడం అనేది ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ గట్స్ అనేది నాకు అనిపిస్తుంది. సో దట్స్ ఆల్సో వెల్ డిజర్వ్డ్ టు బి ఇన్ ద టాప్ 15. అండ్ ఇంకొకటి మెయిన్లీ టాటూ ఏదైతే ఉందో తూ నా బతుకు అని టాటూ వేయించుకోవడం అనేది ఇట్స్ వేరే లెవెల్ అనమాట. ఎందుకు అంటే కనుక నార్మల్ గా టాటూ ఐ లవ్ బిగ్ బాస్, నార్మల్ గా ఐ లూజర్ ఇది కానీ, లేదు అంటే ఐ లవ్ బిగ్ బాస్ ఏదో ఒక టాటూ వేయించుకోవడం అనేది ఇట్స్ వన్ థింగ్. తూ నా బతుకు అని వేయించుకోవడం ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ గట్స్ అండ్ డెడికేషన్ అనేది నాకు అనిపిస్తుంది. అక్కడ ఉండాలి, ఎలాగైనా సరే బిగ్ బాస్ లోకి నేను వెళ్ళాలి అని చెప్పి తన ఉంటది కదా లోపల, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి తను డిసైడ్ అవ్వడం అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ దే ఆర్ డిజర్వింగ్ టు బి ఇన్ ద టాప్ 15 అయితే నాకు అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? ఎవరైనా వీళ్ళు అంత డిజర్వింగ్ కాదు అని అయితే నీకేమనిపిస్తుందా? లేదు అంటే కనుక ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో, ఇప్పటి వరకు అండ్ ఇంకా కంటెండర్స్ గా ఉన్న వాళ్ళలో ఎవరైనా సరే ఇటువైపు వెళ్తే కనుక కొంచెం నచ్చుతుంది అని అయితే నీకేమనిపిస్తుందా? కామెంట్ చేయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.